లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా 14 సీట్లు గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు సెంటిమెంట్ ను జోడించింది. గత 10 ఏళ్లలో పెండింగ్ లిస్టుకు పరిమితమైన విభజన హామీలనే ఆయుధంగా చేసుకుంది హస్తం పార్టీ. దీన్నే వెపన్ గా పార్లమెంటు పోరులో బీఆర్ఎస్ బీజేపీని కార్నర్ చేయనుంది. ఇదే సీఎం రేవంత్ స్కెచ్ లా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచేలా కాంగ్రెస్ టార్గెట్. విభజన హామీలే ఆయుధంగా రేవంత్ పోల్ స్ట్రాటజీస్. 10 ఏళ్లుగా పెండింగ్ లోనే విభజన హామీలు. 10 ఏళ్లలో పరిష్కారం చూపని మోదీ సర్కార్. నాటి హామీలను కేంద్రం అమలు చేసేలా చూడడంలో బీఆర్ఎస్ వైఫల్యం. కాంగ్రెస్ మేనిఫెస్టోతో తెలంగాణ సెంటిమెంట్ కు పదును. బీజేపీ బీఆర్ఎస్ ను కార్నర్ చేసేలా సీఎం రేవంత్ ప్లాన్. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ అందుకు పూర్తి సరంజామాను సిద్ధం చేసుకుంటోంది. బీఆర్ఎస్ బీజేపీలను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు 14 సీట్లు తగ్గకుండా గెలవాలని ఫిక్స్ అయ్యారు. లోక్సభ పోరుకు తెలంగాణ సెంటిమెంట్ ను జోడించి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాలంటే బీఆర్ఎస్ బీజేపీల స్పీడ్కు బ్రేక్లెయ్యాలి. సరిగ్గా దీనికోసమే తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చారు రేవంత్. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లను డిఫెన్స్ లోకి నెట్టాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా 2014 ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఆయుధంగా మలుచుకుని ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. వీటిని ప్రశ్నించడం ద్వారా 10 ఏళ్లలో ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లను రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చని రేవంత్ స్కెచ్ వేశారు. హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటోంది కాంగ్రెస్. అంతేకాదు సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్, హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన ర్యాపిడ్ రైల్వే సిస్టమ్, హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనమైన ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని హామీ ఇచ్చింది. తెలంగాణ తమ పేటెంట్ గా చెప్పుకునే కేసీఆర్ కు అదే సెంటిమెంట్ తో ఆయుధాన్ని సంధించబోతోంది కాంగ్రెస్. మరి ఈ సెంటిమెంట్ అస్త్రం కాంగ్రెస్ కు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.